హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 70కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూలై 17, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అవుతున్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇంకా జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే మనకి అమెజాన్లో 20 తారీఖు 21 ఈ 2 రోజులు అయితే మనకి సేల్స్ అయితే జరుగుతున్నాయి. బట్ ఈ సేల్స్ లో మనకి మంచి మంచి డీల్స్ అయితే రాబోతున్నాయి. ఆ డీల్స్ మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఇక్కడ QR కోడ్ ఉంటుంది. మీరు జాయిన్ అవ్వడం వల్ల మంచి మంచి డీల్స్ మీకు వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్స్ మీద, లేకపోతే అమెజాన్ లో మనకి ఫ్యాషన్ బట్టల మీద, ఎవ్రీథింగ్ మీకు ప్రతి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనికంటే ఒక సపరేట్ పర్సన్ అయితే ఉంటారు. బట్ మంచి మంచి డీల్స్ ఏమి ఉంటాయో అవి మాత్రం వెతికి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు అడ్డమైన డీల్స్ అయితే ఏం పోస్ట్ చేయం, జస్ట్ అవి మనకి వర్త్ అనిపిస్తున్నాయి వాటిని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి అయితే మీరు జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఇక్కడ QR కోడ్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ నుంచి చూసుకున్న మనకి బోట్ నుంచి బోట్ అయితే జూలై 20 తారీఖున ఒక స్మార్ట్ రింగ్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ అని ఒక రింగ్ అయితే మనకి ఇండియాలో లాంచ్ అవబోతుంది జూలై 20 తారీఖున. ఇప్పుడైతే మనకి జూలై 18 అంటే మనకి రేపటి నుంచి ప్రీ ఆర్డర్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవాలంటే వాళ్ళ వెబ్సైట్ లో చేసుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. మనకి స్పెషల్ లాంచ్ ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు జూలై 20 తారీఖున ఈ స్మార్ట్ రింగ్ కొనాలనుకుంటే ఇది కేవలం మీకు 2,999 రూపాయలకి అయితే వస్తుంది, 3,000కి అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. బట్ మనకి బ్యాంక్ ఆఫర్స్ తో కలుపుకొని అండ్ అలాగే మనకి లాంచ్ రోజు స్పెషల్ ప్రైస్ అని వీళ్ళైతే ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. వీళ్ళ నుంచే కన్ఫర్మ్ అయింది. ఇక దీంట్లో ఫీచర్ చూసుకున్న మనకి స్మార్ట్ వాచెస్ లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అవి ఉంటాయి. మనకి హార్ట్ రేట్ కానీ, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ కానీ, SpO2 కానీ ఇలాంటి ట్రాకింగ్స్ అయితే ఈ స్మార్ట్ రింగ్ లో అయితే ఉంటాయి. కాకపోతే వాచ్ కి దీనికి తేడా ఏంటంటే వాచ్ లో మనకి డిస్ప్లే ఉంటుంది అండ్ అలాగే మనం వాచ్ లో బ్లూటూత్ కాల్ మాట్లాడుకోవచ్చు. కానీ ఇందులో అలా ఉండవు. జస్ట్ మనం స్మార్ట్ రింగ్ ను పెట్టుకున్నాం అనుకున్నాం, మన హెల్త్ ట్రాకింగ్స్ మొత్తం మన మొబైల్లో ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ కి అయితే స్మార్ట్ రింగ్ అయితే పంపిస్తుంది. బట్ ఇది చూడాలి, ఇదైతే మనకి 3,000కి వస్తుందని చెప్తున్నారు. జూలై 20 తారీఖున అయితే ఇది లాంచ్ అవబోతుంది. ఇంకా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో ఆ రోజే మనకు తెలుస్తాయి. ఇక నెక్స్ట్ నుంచి చూసుకున్న మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్ అల్ట్రా అయితే ఒక మనిషి ప్రాణాన్ని అయితే కాపాడింది. బట్ ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు అయితే ఇలా జరిగింది. మనకి యాపిల్ వాచ్ చాలా మంది ప్రాణాలు కాపాడిందని చాలా సార్లు అయితే మనం న్యూస్ లో అయితే వింటూనే ఉంటాం. బట్ ఇప్పుడు కూడా యాపిల్ వాచ్ అల్ట్రా అయితే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వాళ్ళు బీచ్ కి అయితే వెళ్లారు. ఒకతను బీచ్ లో ఒడ్డున నిలబడ్డాడు, ఇంకో అతను అయితే సముద్రంలోకి సర్ఫింగ్ అయితే వెళ్ళాడు. బట్ సర్ఫింగ్ వెళ్ళిన అతనైతే సర్ఫింగ్ చేస్తుండగా అలలు అయితే చాలా విపరీతంగా రావడం మొదలయ్యాయి. అలాగే గాలులు కూడా చాలా విపరీతంగా రావడం మొదలయ్యాయి. బట్ అతనైతే సముద్రం లోపలికైతే వెళ్ళిపోయాడు. బట్ అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. బయట ఉండే ఆయన అయితే అతను సర్ఫింగ్ చేస్తున్నాడని సైలెంట్ గా అతను ఉన్నాడు. బట్ సర్ఫింగ్ చేయడానికి వెళ్ళిన ఆయన అయితే అదుపు తప్పి సముద్రం లోపలికి అయితే వెళ్ళిపోయాడు. బట్ అతనైతే 20 నిమిషాల పాటు సముద్రంలో స్విమ్మింగ్ చేస్తూనే పైన అయితే ఉన్నాడు. బట్ హెల్ప్ కోసం ఎవరన్నా పిలుద్దామన్నా అక్కడ ఎవరు లేరు. అండ్ అలాగే ఆ ఒడ్డు నుంచి కొంచెం దూరం అయితే అతనైతే వెళ్ళాడు. అలానైతే అతన్ని లాక్కెళ్ళాయి. బట్ అతనికైతే ఏం అర్థం కాలేదు. 20 నిమిషాల పాటు అతనైతే సముద్రంలో స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడు. అతని అదృష్టం ఏంటంటే అతని చేతికి యాపిల్ వాచ్ అల్ట్రా అయితే ఉంది. ఈ యాపిల్ వాచ్ అల్ట్రా మనకి నీళ్ళలో దాదాపు 100 మీటర్ల వరకు అయితే మనకి సర్వైవ్ అయితే అవుతుంది. అండ్ అలాగే యాపిల్ వాచ్ అల్ట్రాలో ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది. మన దగ్గర మొబైల్ లేకపోయినా మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మనకి కాల్స్ అయితే చేసుకోవచ్చు. అతనైతే అతను యాపిల్ వాచ్ అల్ట్రా నుంచి వాళ్ళ ఫ్రెండ్ కి అయితే ఎమర్జెన్సీకి అయితే కాల్ చేశారు. అతను బట్ కాల్ చేయడం వల్ల వాళ్ళ ఫ్రెండ్ అయితే రెస్క్యూ టీమ్ కి అయితే ఇన్ఫార్మ్ చేశారు. రెస్క్యూ టీమ్ వచ్చేలోగా మనకి ఒక గంట అయింది. గంట పాటు అయితే సముద్రంలో ఉన్నాడు. బట్ అతను అదృష్టం అని చెప్పవచ్చు యాపిల్ వాచ్ అల్ట్రా ఉండడం వల్ల. రెస్క్యూ టీమ్ వచ్చి అతన్ని అయితే కాపాడింది. అతనైతే యాపిల్ కి అయితే కృతజ్ఞతలు అయితే చెప్పాడు. బట్ మనకి యాపిల్ వాచ్ అల్ట్రా బట్ ఏదో రకంగా మనం అయితే చాలా మందిని సేవ్ చేసింది. బట్ కొంతమంది హార్ట్ బీట్ ఎక్కువ అయిపోతే బట్ ఇన్ఫార్మ్ చేయడం అండ్ అలాగే కొంతమంది సడన్ గా కింద పడిపోతే డిటెక్ట్ చేసి ఇన్ఫార్మ్ చేయడం వేరే పర్సన్స్ కి. అండ్ అలాగే ఇప్పుడు మనకి సముద్రంలో చిక్కుకున్న అతనికి ఈ వాచ్ మనకి అల్ట్రా ఈ సిమ్ సపోర్ట్ అయితే వస్తుంది. దీని కారణంగా కాల్ చేయడానికి మనకి వీలైతే ఉంటుంది. బట్ దీని ద్వారా అయితే ఇతనైతే బయటపడ్డాడు. ఇది మనకు కొత్త ఏం కాదు. యాపిల్ వాచ్ అయితే చాలా మంది ప్రాణాలు అయితే కనపడింది. ఇప్పుడైతే ఈ లిస్ట్ లో ఇంకో అతను అయితే చేరాడు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9 ఫోల్డబుల్ ఫోన్ సంబంధించిన ఒక ఇమేజ్ అయితే లీక్ అయింది. ఈ డిజైన్ తోనే మనకి గూగుల్ పిక్సెల్ 9 ఫోల్డబుల్ ఫోన్ అయితే వస్తున్నట్లయితే తెలిసింది. బట్ కెమెరా సెటప్ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. ఈసారి అయితే మనకి ఫోల్డబుల్ ఫోన్ ఇండియాకి వస్తుందో రాదో చూడాలి. బట్ మనకి గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ ఒకవేళ ఇండియా
విషయాలకు వస్తే దాని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మనకైతే గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ అయితే మనకి రూమర్స్ ప్రకారం ఆగస్టు 13వ తారీఖున అయితే లాంచ్ అవుతున్నట్లయితే తెలిసింది. చూడాలి ఆ రోజే మనకి పిక్సెల్ 9 సిరీస్ తో పాటు ఫోల్డబుల్ ఫోన్స్ కూడా మన ఇండియాలో లాంచ్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్న మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అయితే ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ M35 5G అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది M సిరీస్ లో. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.6 ఇంచెస్ మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకున్న మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఎగ్జినోస్ మనకి 1380 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో మనకి కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. మూడో కెమెరా చూసుకుంటే మనకి 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ అయితే మనకి 3 వేరియంట్లు అయితే వస్తుంది. 6GB ప్లస్ 128GB అండ్ అలాగే 8GB ప్లస్ 128GB, 8GB ప్లస్ 256GB. ఇందులో మనకి బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 6GB ప్లస్ 128GB ప్రైస్ చూసుకుంటే వీళ్ళు ₹1 తక్కువ 20,000 అయితే పెట్టారు. మనకి 8GB ప్లస్ 128GB ప్రైస్ చూసుకుంటే 21,500 అయితే పెట్టారు. మనకి 8GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే ₹24,299 అయితే పెట్టారు. బట్ ఇవి వీటి ప్రైజెస్ అయితే. ఈ మొబైల్ అయితే మనకి జూలై 20 తారీఖున అమెజాన్ లో సేల్ కి అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ మనకి 2,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. కూపన్ 1,000 అయితే ఇస్తున్నారు. బట్ వీటిని అయితే యూజ్ చేసి ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటే జూలై 20 తారీఖున మనకి అమెజాన్ లో ఈ మొబైల్ అయితే సేల్ కి అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకున్న మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ లో మనం ఏదైనా రీల్ పోస్ట్ చేసేటప్పుడు ఒకవేళ మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా మ్యూజిక్ కావాలనుకుంటే అడిషనల్ గా మనం మ్యూజిక్ ట్రాక్స్ అయితే అక్కడ పెట్టొచ్చు. బట్ ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ ఒక అప్డేట్ తీసుకొచ్చింది. ఈ అప్డేట్ లో మనం మాక్సిమం ఒక 20 ట్రాక్స్ వరకు అయితే మనం ఇన్స్టాగ్రామ్ లో సౌండ్స్ అయితే పెట్టుకోవచ్చు. మ్యూజిక్ అయితే ఇంత ముందుకు మనం ఒకటైతే పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడైతే మనకి 20 దాకా పెట్టుకునే ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. బట్ 20 ఏం పెడతారో చూడాలి. కొంతమంది అయితే సౌండ్ ఎఫెక్ట్స్ అయితే పెడుతుంటారు. ఇప్పుడైతే మనం ఇన్స్టాగ్రామ్ లో మనం రీల్ పెట్టేటప్పుడు, రీల్ కానీ పోస్ట్ ఏదైనా పెట్టేటప్పుడు అక్కడ దాని కింద మనం 20 దాకా మనం అయితే మ్యూజిక్ ట్రాక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ న్యూస్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.